హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో టమాటో రైస్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూసేద్దామండి. ఇక్కడ నేనైతే ప్రెషర్ కుక్కర్లో ఈ టమాటో రైస్ని వండుతున్నాను. చాలా ఫాస్ట్గా అయితే మనకి ఈ టమాటో రైస్ కుక్ అయిపోతుంది. సో ఇక్కడ నేను తగినంత ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కగానే ఇక్కడ మసాలా దినుసులన్నీ వేసుకుంటున్నాను. బిర్యానీ మసాలా దినుసులు ఇవి 1 నిమిషం పాటు మనము వేగనివ్వాలి ఆయిల్లో. ఇప్పుడు ఇందులోకి మనము మీడియం సైజ్ ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ని అయితే మనము ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఈ ఆయిల్లో. అలాగే ఒక గుప్పెడు కరివేపాకుని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము మంచిగా వేగనివ్వాలి ఈ ఆయిల్లో. చూడండి, చక్కగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఈ ఆనియన్స్ అయితే మనకి ఫ్రై అయిపోయాయి. సో ఇప్పుడు మనం ఇందులోకి ఒక 3 నుండి 4 పచ్చిమిర్చి చీలికలను అయితే వేసుకోవాలండి, మిడిల్లోకి కట్ చేసి. ఇందులోనే మనము కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని అయితే వేసుకోవాలి. టమాటోస్ కొంచెం ఎక్కువనే పడతాయండి, ఎందుకంటే ఇప్పుడు మనము టమాటో రైస్ వండుకుంటున్నాం కదా, ఆ ఫ్లేవర్ తెలియటానికి. ఒక 5 నుండి 6 మీడియం సైజ్ టమాటోస్ని అయితే నేను కట్ చేసి వేసుకున్నాను. ఇలా సన్నగా మనము తరగడం వలన ఈ టమాటోస్ త్వరగా అయితే మనకి మగ్గిపోతాయండి ఆయిల్లో. ఇప్పుడు మనకి ఈ పచ్చిమిర్చి టమాటో సాఫ్ట్ అయ్యే వరకు మనము వేగనివ్వాలండి మూత పెట్టేసుకొని. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత మనకి చక్కగా ఈ టమాటో అలాగే ఈ పచ్చిమిర్చి సాఫ్ట్గా మనకి కుక్ అయిపోయింది. సో ఇందులోకి మనము ఒక 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసి మంచిగా పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలండి. ఈ ప్రాసెస్ అంతా మనము మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి చేసుకోవాలండి. అప్పుడే మనకి మాడకుండా చక్కగా మనకి ఇవి ఆయిల్లో ఫ్రై అవుతూ వస్తాయండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూను చిల్లీ పౌడర్ అయితే వేసి మనము మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ రుచికి తగినంత సాల్ట్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఈ కుకింగ్ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవ్వకముందే నేను రైస్ని అయితే కడిగి నానబెట్టేశానండి. ఇక్కడ నేను నార్మల్ రైసే యూజ్ చేస్తున్నాను, బాస్మతి రైస్ అయితే నేను యూజ్ చేయట్లేదు. నార్మల్ రైస్తో కూడా చాలా అంటే చాలా టేస్టీగా మనము ఈ టమాటో రైస్ని కుక్ చేసుకోవచ్చు. చూడండి, నానబెట్టుకున్న రైస్ని ఇప్పుడు మనము ఈ మసాలాలో అయితే మనం వేసుకోవాలి. ఒకసారి అంతా కలిసేలాగా మనము కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనము అంతా కలుపుకున్న తర్వాత ఈ రైస్ని ఈ మసాలాలో ఇప్పుడు ఇందులోకి మనము ఎసురు వేసుకుందామండి. నేను ఇక్కడ 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి 3.5 కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నాను. మనము ఏ గ్లాస్తో అయినా, ఏ కప్పుతో అయితే మీరు రైస్ తీసుకుంటున్నారో అదే కప్పుతో కానీ అదే గ్లాస్తో కానీ
ఒక్క గ్లాస్‌కి రైస్‌కి ఒక 2 గ్లాసులు వాటర్ అయితే మనం తీసుకోవాలండి ఎసురుకి కరెక్ట్ మెజర్‌మెంట్స్. కానీ ఇక్కడ నేను బాస్మతి రైస్‌కి అయితే మనము కొంచెం తక్కువ వాటరే తీసుకోవాల్సొస్తది. ఇప్పుడు నేను నార్మల్ రైసే వాడుతున్నాను గాబట్టి, ఒక 2 గ్లాస్ రైస్‌కి నేను ఎక్కువ సేపు నానబెట్టాను గాబట్టి, నాకిక్కడ ఒక 3:30 కప్పు వాటర్ అయితే వేసుకున్నానండి. చాలా పర్ఫెక్ట్ మెజర్‌మెంట్స్‌తో అయితే నేను కుక్ చేస్తూ మీకు చూపిస్తున్నాను. ఈ విధంగానే చేసుకున్నట్లయితే మీకు కన్ఫర్మ్‌గా చాలా టేస్టీగా అయితే ఈ టమాటో రైస్‌ని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యినైతే యాడ్ చేసుకుంటున్నాను. ఈ నెయ్యి మీ ఆప్షనల్ మాత్రమేనండి. వేసుకుంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది ఈ టమాటో రైస్. వేయకపోయినా ఏం అవసరం లేదు. ఇప్పుడు ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మనము ఉడకనివ్వాలి. చూడండి చాలా చక్కగా మనకి ఒక 3 విజిల్స్ తర్వాత టమాటో రైస్ అనేది రెడీ అయిపోయింది. చాలా పొడి పొడిలాడుతూ ఈ టమాటో రైస్ అయితే మనము కుక్ చేసుకున్నామండి. ఈ టమాటో రైస్‌లోకి పెరుగు చట్నీ అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి కాంబినేషన్‌గా. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. బాయ్.